కానీ కనపడిందా? కనపడి బాధపడవలసింది నేను పడుతూనే ఉన్నాను. చిచ్చి నిన్ను కదమ్మా. సార్ సార్ ఎవరా సార్? సార్ బ్రహ్మాండమైన సీక్రెట్ నమ్మకమైంది, అమ్మకానికి వచ్చింది, కొనేశాను. మావయ్య మధ్యలో నువ్వు పడవి, ఈ సీక్రెట్ నువ్వు. ఆ శిస్సు లేక నేను మా నాన్న ఏడుస్తుంటే. అదే సార్ సిస్టమ్ గారి సంగతే. ఏమన్నా? అవును సార్. ఎక్కడుంది? మీరు సిగరెట్లు కొని తెమ్మని ఇచ్చిన 10 రూపాయల నోటు వాడి చేతికి ఇస్తేనే గాని ఆ ఆసామి నోట్ల నుంచి మాట పగలలేదు. ఇస్తే చాలవయ్య, ముందు ఎక్కడుందో చెప్పు. మన నారాయణ నాటకంలో ఈ రోజు రాత్రి డాన్స్ చేయబోతుంది. దానికి ఏమైనా మతిపోయిందా? మన పరువు మర్యాద గంగలో కలిపిందన్నమాట. నా మీద కత్తి కట్టి పగ సాధిస్తున్న నారాయణ గారితో చేయగలిపిందన్నమాట. సరే చూస్తాను. ఎంత పొరపాటు జరిగిపోయింది బాస్. మీరు తీసుకొచ్చిన అమ్మాయి డాన్స్ చేస్తూ చేస్తూ పారిపోయింది బాస్. గాడిదల్లరా, మీరంతా ఏం చేస్తున్నారు? సడన్ గా భుజంగరావు గారి క్లబ్ లో కూర్చోండి. ఆ అమ్మాయి వెళ్తుంటే పట్టుకోపోయేదండి. మేము అడ్డగించేసరికి ఆ పిల్ల జారుకుంది బాస్. ఈ బిల్డింగ్ లకే వచ్చింది సార్. ఈ బిల్డింగ్ లో వచ్చింది? అవును సార్. సరే మీరంతా ఇక్కడే ఉండండి. వచ్చావా? పులికి ఫోన్లోకి వచ్చావా? నన్ను కాపాడండి. వీడు నన్ను బలవంతంగా లాక్కుపోతున్నారు. నన్ను రక్షించండి. నీకేం భయం లేదు, ఉండమ్మా. ఏమండి, ఏమిటిదంతా? శాంత, ఈ పెద్ద మనిషి మీ ఆయన. ఇతను పెద్ద దొంగ, మహా మోసగాడు. ఆపు, ఎవరనుకున్నావు? శాంత, కొంచెం పాపం మతి చేయనట్టుంది. ఎవరికి? నాకా? లేదమ్మా, నన్ను బలవంతంగా తన క్లబ్ లో డాన్స్ చేయిస్తూ తన దొంగ వ్యాపారానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఆపు, ఏమిటా పిచ్చవాడు? క్లబ్బా? దొంగ వ్యాపారమా? శాంత, ఏమిటి అది? వాగడం నువ్వు నమ్మడం చాలా బాగుంది. ఏం చేస్తాను? వెళ్ళమ్మా, వెళ్ళు, పర్వాలేదు. ఆ అమ్మాయి మీద చేయి వేశారా ప్రాణాలు దక్కవు. శాంత, ఈ విషయంలో మనం జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. చెప్పమ్మా, నిజం చెప్పడానికి భయం ఎందుకు? నిర్భయంగా చెప్పు. ఏం చెప్పేది? మీ ఆయన సంగతి మీకే తెలియదా? శశి, ఈయన స్వాగత్ అనే నైట్ క్లబ్ నడుపుతున్నాడు. అక్కడ జరిగే అక్రమాలకు లెక్కే లేదు. తాగుడు జూదం ఒకటి ఉంది. అన్ని వ్యసనాలకి అదే ఆటపట్టు. పైగా తాను చేసే దొంగ వ్యాపారానికి నన్ను చాటు పెట్టుకోవాలని చూసి. ఇంకా చూస్తావే? తీసుకో. పిచ్చి పిల్ల. శాంత, ఏమిటి నిజంగా ఆ పిల్ల చెప్పినంత నమ్మేమిటి? ఇంకా నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారా? కంటితో చూసింది కూడా కాదనుకోమంటారా? ఎంత వంచన, ఎంత మోసం! భగవంతుడని నమ్మి పూజించాలి, నీతి న్యాయం తప్పని ధర్మమూర్తులని నన్నేనే ఇన్ని పాడు పనులు చేస్తూ నా ముందు పెద్ద మనుషులాగా నటిస్తున్నారా? శాంత, ఊరుకోండి. నా మెళ్ళో తాళెందుకు కట్టారు? ఊరి తాడుతో బిగించి చంపైపోయారా? శాంత, ఇంతవరకు దొంగ సంపాదనతో నన్ను పోషించారు. అంతకంటే అడుగు తినడం ఎంతో మేలు. శాంత, ఇంటి పట్టు నుండి ఆడదాని లోకం పోకడ నీకేం తెలుస్తుంది? ఒకరినొకరు దోచుకోవడమే ఈనాటి న్యాయం.
చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని ఇంకా పెద్ద చేప మింగపోతే జీవితమే లేదు. అది చేయలేని వాడు, చేతగాని వాడు, పెరికి పండు, అసమర్థుడు. వాడు పనులు చేసే ప్రతి వాళ్ళు ఇలాగే సమర్థించుకుంటారు. మన బాబు భవిష్యత్ ఏమవుతుంది? భేషుగ్గా ఉంటుంది. డబ్బుండాలి శాంత, డబ్బుండాలి. లోకంలో ఏదైనా కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది లేనివాడు ఎందుకు పనికిరాడు శాంత? నా జీవితంలో నేను ఎంత బాధలు పడ్డానో నీకేం తెలుసు. నేను కావాలని దొంగగా మారలేదు. ఒక దుర్మార్గు నన్ను దొంగగా తయారు చేశాను. నాకు దొంగతనం చేత కాదు. నేను చేయలేని ఎంత మొరపెట్టుకున్నా వేపించుకోకుండా పూటకాలతో డొక్కలో తన్నేవాడు శాంత. స్తంభాన్ని కట్టి వీపు చెట్లు కొట్టేవాడు. వాడి బాధ భరించలేక నేను దొంగగా మారాను. ఆఖరి నా తమ్ముడు కూడా దూరం అయ్యాడు. అందుకని ఆ భుజంగరావు మీద పగబట్టాను. వాడు చేసే ప్రతి విషయంలోనూ అడ్డు తగదలుచుకున్నాను. ఆ కారణం చేతనే శాంత ఇవాళ ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. ఏ దురుద్దేశం లేదు నాకు. ఎందుకలా ఆత్మహత్యం చేసుకుంటారు? మీ నిజ స్వరూపం చూస్తుంటే నా గుండె బ్రద్దలవుతుంది. ఈ ఇల్లు స్వర్గం అనుకున్నాను, దేవాలయం అనుకున్నాను. కాదు, వల్లకాడు, శాంత, దయ్యాల కొంప. శాంత, ఈ నరకంలో నేను ఒక్క నిమిషం శాంత, ఒక దొంగకి కోరిక బ్రతకడానికి అయితే చావు. Yes. ఏమిటి లోపల తోలబడ్డారా? ఇప్పుడే వస్తున్నా. ఎస్. భుజంగరావు పంపించాడా? సింహం గుహలోనే తలకాయ పెట్టాం. రేయ్